వస్తుందా మన ఇంటికి? లేదు, మనం ఏం చేస్తే డబ్బులు వస్తుంది? ఇస్తున్నాం, అక్కడ డబ్బులు ఇస్తున్నాం. ఖర్చు చేస్తున్నాం. అంటే బంగారం మన ఇంటికి రావడం ఎంత అక్షయమో, ఉమ్, మన దగ్గర నుంచి డబ్బు పోవడం కూడా అంతే అక్షయం కదా. ఈ లాజిక్ లాజిక్ ఎలా ఏమో. మిస్ అయ్యారు అందరూ అవును, కదా. నిజమమ్మా. మీరు కొని నాకు ఇస్తే ఉమ్, నాకు అక్షయంగా వస్తుంది, అవును, కానీ నేను డబ్బు పెట్టుకుంటే నాకెలా వస్తుంది అంతే. కదా. ఉమ్, అంచేత ఈ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలో చేయక్కర్లేదో నేను చెప్పలక్కర్లేదు మీకు. అర్థమైపోతుంది. మొదటిది ఉమ్, అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఉమ్, అక్షయం ఈరోజు ఏం చేసినా ఫలితం అక్షయంగా ఉంటుంది. ఫలితం అక్షయంగా ఉంటుంది అంటే ఉమ్, నేను చేసిన పనికి నాకు ఇంత పని చేస్తే అక్షయమైన పుణ్యం వచ్చిందనుకో, ఉమ్, ఇంత పని చేస్తే ఇంతే పుణ్యం వస్తుంది. కానీ అక్షయంగా పుణ్యం ఈ రోజు కాస్త మంచి పని చేస్తే ఉమ్, అక్షయంగా పుణ్యం వస్తుంది. అంటే ఏం చేయాలి? నేను పుణ్యం వచ్చే మంచి పనులు పనులు. చేయాలి. ఉమ్. అందుకని ఈనాడు ఏం చేయాలి?